హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా. ఎందుకంటే గ్యాప్ తీసుకున్నాం. గ్యాప్ దేనికంటారా, మొత్తం తిరగడానికి మా విజయవాడ టూర్ అటు నుంచి వచ్చేసరికి ఉన్న బట్టలు ఇవన్నీ సక్ పెట్టుకునేసరికి అయితే చాలా రోజులు పట్టేసిందండి. ఇది అప్పుడే 1 వీక్ బ్యాక్ అయితే రికార్డ్ చేసిందండి. నాకు చేయడానికి కుదరక ఖాళీ లేక ఇది అలా అయితే పెండింగ్లో పెట్టేశాను. ఎందుకు ఎక్కడికి వెళ్తామని చూస్తున్నారా? వస్తుంది ఆగండి. వెళ్ళే ప్లేస్ అయితే కంపల్సరీ చూపిస్తాను. వచ్చే దారిలో ఉంటుంది చూడండి, అదే మేము వెళ్ళిన డెస్టినేషన్ ప్లేస్. ఎక్కడికి కాదండి, మేమైతే కొంచెం పర్చేస్ చేయడానికి అయితే రాజమండ్రిలో ఉన్న ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా, అగోండి ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాం. అదే రాజమండ్రిలో ఉన్న హోమ్ కంఫర్ట్స్కి అయితే వెళ్ళామండి. దేనికి అనుకుంటున్నారా? మంచం, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా, అలాగే దివాన్ సెట్ కూడా తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. అక్కడ ఐటమ్స్ చూస్తుంటే అసలు ఒక్కొక్కటి మైండ్ బ్లోయింగ్ అనుకోండి. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మనకి చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. మేము అనుకున్న ఐటమ్స్ కోసం తిరగనంతూ లేదండి, మొత్తం స్టోర్ అంతా తిరిగేసాము. దివాన్ సెట్స్ ఉన్నాయి, అలాగే స్టోరేజ్ బెడ్స్ ఉన్నాయి, మామూలు బెడ్స్ ఉన్నాయి, టేక్ వుడ్ మంచాలు ఉన్నాయి. దివాన్ సెట్స్ అయితే అసలు చాలా ఐటమ్ ఉన్నాయండి. మనకి దివాన్లో కూడా స్టోరేజ్ బెడ్ కూడా ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది దివాన్లో స్టోరేజ్ వచ్చిందండి. అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీరు ఎక్కడైనా చూసారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడ చూడలేదు. స్టోరేజ్ బెడ్ వీళ్ళు చూపించిన చిన్న రీల్స్కి నేను అట్రాక్ట్ అయ్యి కన్ఫామ్గా హోమ్ కంఫర్ట్స్లోనే నేను ఐటమ్ తీసుకోవాలి అని మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి నేనైతే హోమ్ కంఫర్ట్స్కి తీసుకెళ్ళానండి. అక్కడ మొత్తం చాలా అయితే వెరైటీస్ ఉన్నాయండి. అసలు పందిరి మంచాలు ఉన్నాయి, అలాగే మమ్మీ చైల్డ్ బెడ్స్ అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అలాగే సోఫా సెట్స్లో బెడ్ కమ్ సోఫా సెట్ కూడా ఉంది, కార్నర్ సోఫాస్ ఉన్నాయి, ఆఫీస్కి సంబంధించిన సెట్స్ ఉన్నాయి. అలాగే మొత్తం ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి. చెప్పడానికి కూడా వీలు కాలనంత ఉన్నాయండి. మనకి ఆఫీసెస్కి సెట్ అవుతాయి, అలాగే అపార్ట్మెంట్స్కి సెట్ అవుతాయి, ఇండివిజువల్ రూమ్స్కి సెట్ అవుతాయి. అన్ని రకాల ఐటమ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మాటల్లో చెప్పలేకపోతున్నాం కానీ మిర్రర్స్ అయితే అమేజింగ్ అండి. అసలు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. వాల్ మిర్రర్స్ ఉన్నాయి, అలాగే కిందకు పెట్టుకునే స్టాండ్ మిర్రర్స్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. బెడ్స్ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అలాగే డైనింగ్ టేబుల్స్ అండి. డైనింగ్ టేబుల్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు సార్ ఏ రీతిగా చెప్తారో అంతకు మించి ఐటమ్ ఉందండి అక్కడ. ఇదంతా ప్రమోషన్ అయితే కాదు, నేను డైరెక్ట్గా ఫేస్ చేశాను కాబట్టి నా ఇండివిజువాలిటీ నేనేంటన్నది, నేను ఏ రకంగా ఫీల్ అయ్యాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఏదో ప్రమోషన్ కోసమో లేకపోతే చెప్పాలి చేస్తే మనకి ఎలా అవుతుంది అనేది ఏం కాదండి. నాకు చాలా నచ్చింది, మీరు కూడా తెలుసుకుంటారనేసి లేదా మీరు కూడా విజిట్ చేస్తారనేసి నేనైతే చెప్తున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానించి అన్నీ, బొమ్మలు అంటే బొమ్మలు అమ్ముతున్నారు అనుకున్నారు, కాదండి, బొమ్మల్లోనే పిల్లోస్, అవి కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసే రకంగా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సోఫా కమ్ బెడ్స్ అండి. అలాగే ఆఫీస్కి సంబంధించిన చైర్స్ ఉన్నాయి, వాల్ చైర్స్ ఉన్నాయి, అన్నీ కూడా చైర్స్ ఉన్నాయండి. చాలా నచ్చేసినాయి మనకి దేవుడి మందిరాలు కూడా ఉన్నాయండి. లేదా వీళ్ళు మనకి కావాల్సిన రకంగా కస్టమైజ్ కూడా చేసిస్తారంట. మేమైతే అక్కడున్న ఐటమ్స్లోనే మాకు నచ్చిన ఐటము, మేము చాలా ఇష్టపడే ఐటము ఫస్ట్ వెళ్ళింది కాదనుకొని మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ కొనుక్కున్నామండి. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళు ఒకటే అన్నారు, మీరు ఎవరినైనా కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసిన దాంట్లో మనది బెస్ట్ అనిపిస్తేనే తీసుకోండి అని చెప్పారు. ఆ మాట అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు మనకి బెస్ట్ ఇస్తున్నప్పుడు, అలాగే వాళ్ళు మనకి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు కూడా మనం కావాల్సింది మనం తీసుకోగలుగుతాం. ఇక్కడ వాళ్ళు అంతా కూడా పార్సిల్ అయితే చేసి లాస్ట్లో మనం కావాలనుకున్నది అంతా కూడా చాలా జాగ్రత్తగా సేఫ్గా అయితే మన ఇంటికి పంపిస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మేము తెచ్చుకున్న దివాన్ సెట్. ఈ దివాన్ సెట్ అంతా కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజైన్ అయితే కూడా చాలా నీట్ అండ్ కామ్గా ఉందండి. మనకి దాని మీద ఉన్న వుడ్ మాత్రం అటాచ్డ్ ఇచ్చారు. అలాగే దానికి బెడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పిల్లోస్ కూడా వాళ్ళే ఇచ్చారు. మొత్తం అంతా దాని మీద ఉన్న బెడ్షీట్ మాత్రం మాదే అనుకోండి.
ఎప్పుడో 10 years బ్యాక్ దాచాం. ఏదో ఈ దివాన్ సెట్టే కొనుక్కోవడానికి అన్నట్టు దాచినట్టు ఉంది. చాలా అయితే చాలా నచ్చేసిందండి. దాన్ని ఆ రకంగా డిజైన్ చేసేసాము. ఇది ఇంట్లో ఎక్కడున్నా సరే చాలా మినీగా చాలా బాగుందండి. 2.5x6 అండి, లేదా 6x2.5 అంటారు, నాకైతే తెలియదు. కానీ ఇది మాత్రం సూపర్ అమేజింగ్. నెక్స్ట్ చూస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా ఇంగ్లీష్ కలర్లో మల్టీ కలర్లో ఉందని అయితే తీసుకున్నాం. మనం బ్రౌన్ కలర్ది చూసాము, అలాగే వేరే కాఫీ కలర్ది చూసాము, అలాగే మామూలు చెక్క టైప్ కూడా చూసాం. కానీ ఇదైతే నాకు చాలా నచ్చిందండి. మెయిన్లీ మా వారికి, అలాగే మా అబ్బాయికి, మా వదినికి కూడా ఇది చాలా నచ్చింది. ఈ కలర్ ఇంగ్లీష్ కలర్ మల్టిపుల్ కలర్ ఉందనేసి తీసుకున్నాము. దీనికి లైట్ కూడా ఇచ్చారండి, అలాగే లాక్ కూడా ఉంది. పైన వచ్చిన డోర్కి లాక్ ఉంది, కింద ఒక డోర్ లాక్ ఇచ్చారు, అలాగే కింద ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ పైన ఉన్న డోర్లో మొత్తం 4 ర్యాక్స్ ఉన్నాయండి. 4 ర్యాక్స్ కూడా వాళ్ళు గాజులు పెట్టుకునే స్టాండ్ కూడా డిజైన్ చేశారండి. అండ్ ఇది బీరువా అయితే 6.5 ఉందండి. చాలా పొడుగు ఉంది, నన్ను మించి ఉంది. అక్కడ మాకంత పొడుగు తెలియలేదు, కానీ ఇదైతే చాలా పొడుగుందండి. దీంట్లో సీక్రెట్ ర్యాక్స్ 2 ఇచ్చారండి. అది కూడా ఈ అల్మారాల్స్లో ఉన్నది కాకుండా సైడ్ మనకి తెలియని ప్లేస్లో కూడా అక్కడ ఉంటుందని అసలు ఎవరు కూడా ఎస్టిమేట్ చెయ్యం. అలాంటి ప్లేస్లో కూడా సీక్రెట్ ర్యాక్ ఉంది. కింద కూడా సీక్రెట్ స్టోరేజ్ ఉందండి. మొత్తం అసలు ఎంత బట్టలు పెట్టినా సరే చాలా బాగుంది. ఇటువంటి బీరువా డబల్ డోర్లో ప్రొవైడ్ చేస్తారు, కానీ వీళ్ళు సింగిల్ డోర్తోనే ఇంత మంచి బీరువా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అయితే చాలా నచ్చేసింది. మొత్తం బీరువా అంతా కూడా చాలా దల్సరి రేక్తో అయితే రెడీ చేశారండి. మేమైతే ఏమీ చేయించుకోలేదు, వాళ్ళు రెడీ చేసినవే మేము తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్టోరేజ్ బెడ్. మెయిన్లీ స్టోరేజ్ బెడ్ కోసమే మేమైతే హోమ్ కంఫర్ట్స్ని విజిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా ఉంటాయి కదండి, బంతులు, దుప్పట్లు అన్నీని, అవన్నీ పెట్టుకోవడం కోసం మేమైతే ఈ స్టోరేజ్ బెడ్ అయితే తీసుకున్నాం. స్టోరేజ్ బెడ్లో కూడా 2 సీక్రెట్ లాకర్స్ పెట్టారు. అటువైపు క్వశ్చన్ వెనకట్లా ఉంది, ఇటువైపు క్వశ్చన్ వెనకట్ల కూడా ఉంది. ఆ సీక్రెట్ లాకర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఐటమ్ అయితే పట్టేస్తుంది. అండ్ ఇంకొకటి, దీనికి స్టోరేజ్ అయితే 2 వైపులా ఇచ్చారు, అలాగే మధ్యలో కూడా స్టోరేజ్ 2 వైపులా స్టోరేజ్ ఉందండి. చాలా బాగుంది. మధ్యలో కూడా మనకి ఆయిల్, పౌడర్ డబ్బా ఏవైనా పెట్టుకోవచ్చు. పిల్లల మెడిసిన్ అని గవుక్కన మనకు అందుబాటులో ఉండడం కోసం ఏవన్నా సరే ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం చంటి పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మెయిన్లీ ఏసీ రిమోట్స్ ఉంటాయి కదా, ఏసీ రిమోట్స్, ఫోన్స్ అవి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా స్టోరేజ్ బాక్సెస్ విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇచ్చారండి. చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ పెట్టేస్తాయి అందులోని. అలాగే ఇంకొకటి, 2 వైపులు స్టోరేజ్ బాక్సెస్ తత్మాను బెడ్ ఏం ఎత్తుతామన్నా ఫిక్కరే అక్కర్లేదు. 2 వైపులు స్టోరేజ్ బాక్స్ కాకుండా ఎదురైతే సొరుగు టైప్ ఇచ్చారండి, ర్యాక్ లాగా. ర్యాక్ కూడా సేమ్ మంచం ఎంతైతే ఉందో అంత పెద్దగా అయితే ర్యాక్ కూడా ఉందండి. ఇంకా మాకు మేము పర్చేస్ చేసిన ప్రైస్లో అయితే ఇంకా దీనికి బెడ్ వచ్చింది, అలాగే బెడ్తో పాటు 2 కుషన్స్, అలాగే పిల్లో కవర్స్ సెట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అలాగే కింద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Bye all, thank you for watching. Bye.